తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనం పరవస్తు చిన్నయ్య సూరి అని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక పౌర గ్రంథాలయంలో శుక్రవారం జరిగిన పరవస్తు చిన్నయ్య సూరి జయంతి వేడుకల్లో సాహితీవేత్త డాక్టర్ పేరి రవికుమార్కి సాహిత్య పురస్కారాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి దుర్గేష్ అందజేశారు. వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ తెలుగు భాషా దినోత్సవంలో భాగంగా విజయవాడలో పరవస్తు సూరితో పరిచయం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులు పరవస్తు సూరికి అభినందనలు తెలియజేశారు. చిన్నప్పుడు చదువుకున్న నీతి చంద్రికలోని మిత్రలాభం కథను మంత్రి జ్ఞాపకం తెచ్చుకున్నారు. చిన్నయ్య సూరి ముని మనవడు పరవస్తు సూరి ఏర్పాటు చేసిన సాహిత్య వేడుకల్లో పాల్గొనడం సుసంపన్నం చేసిందన్నారు. మాతృభాషను ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కాపాడుకోవాలని సూచించారు. ఉపాధి కోసం ఆంగ్ల భాష నేర్చుకున్న తల్లి భాష మాతృభాషను మరవకూడదని సూచించారు. అందరూ కలిసి తెలుగు భాషకు ప్రాచీన హోదా తీసుకురావాల్సిన బాధ్యత ఉందన్నారు. తమిళ భాషకు ఖచ్చితమైన డాక్యుమెంటేషన్ ప్రదర్శించడం వలన ప్రాచీన హోదా లభించిందని, ఆ విధంగా సమగ్రమైన విధానంతో మనం కృషి చేయాలని సూచించారు. ఆచార్య రామబ్రహ్మం తనకు ప్రేరణగా నిలిచారని కొనియాడారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసి తెలుగు విశ్వవిద్యాలయం ఔన్నత్యానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నేటి ఆధునిక యుగంలో తెలుగు భాషను అభ్యసిస్తున్న విద్యార్థినులను ఆయన అభినందించారు. రాబోయే కాలంలో డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. సాహిత్య సభలు, సమావేశాల్లో సమయపాలన పాటించాలని సూచించారు. తెలుగు భాషను విరివిగా ప్రజల్లోకి తీసుకువెళ్లి కాపాడాలని, అదేవిధంగా అంతరించిపోతున్న జానపద కళలను కూడా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మాతృభాష తెలుగును ప్రతి ఒక్కరూ ప్రాథమికంగా అలవర్చుకోవాలని కోరారు. వేడుకలకు అధ్యక్షత వహించిన రాష్ట్రపతి పురస్కార గ్రహీత సాహితీవేత్త బేతవోలు రామబ్రహ్మం మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ప్రీతి కలిగిన మంత్రి కందుల దుర్గేష్ వేడుకలకు హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. రాజమహేంద్రవరానికి మరల తెలుగు విశ్వవిద్యాలయం వచ్చి కళకళలాడుతున్నట్టు సభా ప్రాంగణం ఉందన్నారు. తెలుగు శాఖ మంత్రిగా దుర్గేష్ ఉండడం తెలుగు సాహిత్య అదృష్టమన్నారు. కొన్ని గ్రంథాలు, పాఠాలు చెప్పే మాస్టర్ లేక ఆయా శాఖలను మూసివేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగు సాహిత్యానికి ప్రాధాన్యతనిచ్చారని గుర్తు చేశారు. చిన్నయ్య సూరి పేరు మీద పురస్కారం అందుకుంటున్న రవికుమార్కు ఆయన అభినందనలు తెలిపారు. ఆత్మీయ అతిథి ఆచార్యులు డాక్టర్ కందాళ కనకమహాలక్ష్మి మాట్లాడుతూ చిన్నయ్య సూరి జయంతి వేడుకలు జరుగుతుండడం పండగలా ఉందన్నారు. తెలుగు సాహిత్యంపై చిన్నయ్య సూరి విశేష కృషి చేశారని, పాఠశాల, కళాశాల విద్యార్థులకు వాటిని అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ తరహా పండుగలు పెద్దలు, పిల్లలకు వారధిగా ఉంటుందని తెలిపారు. ముఖ్య అతిథి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ అధినేత ఆర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇటువంటి సాహిత్యాలకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రియ అతిథి విశాఖ స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ జీఎం రాజమన్నార్ మాట్లాడుతూ టెక్నాలజీని ఉపయోగించుకుని విలువైన పుస్తకాలను తెలుగులోకి అనువదించాలని సూచించారు. చిన్నయ్య సూరి పురస్కార గ్రహీత డాక్టర్ పేరి రవికుమార్ మాట్లాడుతూ పురస్కారం అందచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సూత్రము, వాక్యము, వివరణ తెలుగు సాహిత్యంలో చిన్నయ్య సూరి ప్రవేశపెట్టారన్నారు. భాషకు ఒక పద్ధతి ఏర్పాటు చేసేదే వ్యాకరణం అన్నారు. అదేవిధంగా వ్యాకరణం భాషలోని లోపాన్ని తెలియచేస్తుందని తెలిపారు. పదంలో ఒక అక్షరం మారడం వలన వచ్చే అర్థాల గురించి ఆయన వివరించారు. వ్యావహారిక భాషతో పాటు వ్యావహారిక వ్యాకరణం భాషలో ఉండాలని అన్నారు. సంస్కృతానికి తెలుగుకి తేడాను ఉదాహరణలతో తెలిపారు. భాషలోని వ్యాకరణం గురించి తెలుసుకోవడానికి నిత్య విద్యార్థిగా ఉండాలన్నారు. చిన్నయ్య సూరి రాసిన పద్యంతో ఆయన ప్రసంగాన్ని ముగించారు. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ తెలుగు సాహిత్య వారసత్వాన్ని ఇటువంటి కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఆంగ్ల మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నిర్వాహకులు పరవస్తు సూరి మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి మరల పూర్వ వైభవం వస్తుందన్నారు. పాఠశాల పిల్లలకు మాతృభాష అయిన తెలుగు ప్రాథమిక విద్యగా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 2 తరాలకు తెలుగు దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తెలుగు సాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేడుకల్లో తెలుగు సంప్రదాయ దుస్తులలో తెలుగు తల్లి వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో రచయితలు డాక్టర్ డివి సూర్యారావు, మేడా మస్తాన్ రెడ్డి, కార్పొరేటర్ సురేష్, సూరపనేని విజయకుమార్, సాహిత్య ప్రియులు, కేయు తెలుగు విభాగ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక శాఖ ఉత్సవాలు నిర్వహిస్తామని, ఉత్సవాల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నగరంలోని పబ్లిక్ లైబ్రరీలో జరిగిన
పరవస్తు పద్యపీఠం కార్యక్రమంలో శుక్రవారం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేసిన చిన్నయసూరి పేరిట జరిగిన సత్కారంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో సర్క్యూట్లుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. విశాఖ పరిసర ప్రాంతాలను ఒక టూరిజం సర్క్యూట్గా చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడలో టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టి వారందరితో ఒక సదస్సు ఇటీవల నిర్వహించామన్నారు. విశాఖ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. విశాఖ తెన్నేటి పార్కు వద్ద నిలిచిన ఎంవి మా నౌక ఉన్న ప్రాంతం విశాఖ అటవీశాఖ పరిధిలోకి వస్తుందని విలేకరులకు సమాధానంగా చెప్పారు. దీనిపై అటవీశాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నామని, సంబంధిత అనుమతులు వచ్చిన తర్వాత పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రిషికొండ భవనాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టిందని, తదుపరి నిర్ణయం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుందని వెల్లడించారు.